అక్రమంగా ఉంటున్న వలసదారులపై గుజరాత్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కేంద్రం ఆదేశాలతో గుజరాత్ ప్రభుత్వం చేపట్టిన డ్రైవ్లో ఎవరూ ఊహించని విధంగా అహ్మదాబాద్లోని చండోలా ప్రాంతంలో దాదాపు 1000 కంటే ఎక్కువ మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు పట్టుబడ్డారు. దీంతో గుజరాత్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై తనిఖీలను ముమ్మరం చేయగా మరో 200 మంది వరకు బయటపడ్డారు. వీరంతా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దేశంలో చొరబడటమే కాకుండా చండోలా ప్రాంతంలో 2.5 లక్షల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో అక్రమంగా ఇండ్లు, ప్రార్థనా మందిరాలను ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఉదయం కూల్చివేతలు చేపట్టారు. ఈ ఆపరేషన్లో 3000 మందికి పైగా పోలీసులు, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. 100కు పైగా బుల్డోజర్లను ఉపయోగించారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ దేశంలో ఉన్న అక్రమ వలసదారులపై అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాష్ట్రాలు తమ ప్రాంతంలో ఉన్న అక్రమ వలసదారులను గుర్తించి వెంటనే పంపించేయాలని ఆదేశించింది. ఇందులో ముఖ్యంగా పాకిస్తాన్ పౌరులకు సంబంధించి ఈ ఆదేశాలు ఇచ్చింది. అక్రమంగా ఉంటున్న వలసదారులపై గుజరాత్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కేంద్రం ఆదేశాలతో గుజరాత్ ప్రభుత్వం చేపట్టిన డ్రైవ్లో ఎవరూ ఊహించని విధంగా అహ్మదాబాద్లోని చండోలా ప్రాంతంలో దాదాపు 1000 కంటే ఎక్కువ మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు పట్టుబడ్డారు. దీంతో గుజరాత్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై తనిఖీలను ముమ్మరం చేయగా మరో 200 మంది వరకు బయటపడ్డారు. వీరంతా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దేశంలో చొరబడమే కాకుండా చండోలా ప్రాంతంలో 2.5 లక్షల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో అక్రమంగా ఇండ్లు, ప్రార్థనా మందిరాలను ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం కూల్చివేతలు చేపట్టారు. ఈ ఆపరేషన్లో 3000 మందికి పైగా పోలీసులు, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. 100కి పైగా బుల్డోజర్లను ఉపయోగించారు.